అనేది మన ముఖభావాలను బట్టి, మన భావోద్వేగాలను బట్టి ఆ నుదురు అనేది మారుతూ ఉంటుంది. మన సంతోషంగా ఉన్నప్పుడు ఆ నుదురు అనేది ఒక రకంగా, మనం కోపంగా ఉన్నప్పుడు నుదురు అనేది ఒక రకంగా, ఆశ్చర్యంగా ఉన్నప్పుడు నుదురు అనేది ఒక రకంగా, కనుబొమ్మలు ఎగిరేస్తూ అలా రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి అష్టమితో ఎందుకు పోల్చారు అమ్మవారి నుదురును అన్నది కనుక చూసినట్లయితే మీరు గమనించి చూడండి. అష్టమి నాటి చంద్రుడు మామూలుగా శుక్లపక్షంలో అష్టమి వస్తుంది, కృష్ణపక్షంలో అష్టమి వస్తుంది. ఆ కృష్ణపక్షంలో వచ్చే అష్టమి ఒకే రకంగా ఉంటుంది, శుక్లపక్షంలో వచ్చే చంద్రుడు ఒకే రకంగా ఉంటారు. చంద్రుడు అనేది పాడ్యమి నుండి పౌర్ణమి వరకు పెరుగుతూ పౌర్ణమి దగ్గర నిండు చంద్రుడు వస్తాడు. అక్కడ నుండి మళ్ళీ చంద్రుడు తగ్గుతూ క్షీణ చంద్రుడు అమావాస్యకు తగ్గుతూ ఉంటాడు. అలా తగ్గే క్రమం లోపల శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుడు, కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుడు చూడండి సమానంగా ఎటువంటి మార్పు లేకుండా ఒకే రకంగా ఉంటారు. కాబట్టి అటువంటి చంద్రుడితో అమ్మవారి వదనాన్ని, ఇక్కడ అమ్మవారి నుదురును పోల్చారంటే అమ్మవారి